2024లో 7,573 కేసెస్ మనకి రిజిస్టర్ అయింది. ఈ టైంకి అది కేసెస్ చాలా తగ్గిపోయింది. 5,821 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఓవరాల్ క్రైమ్లోనే 23% డిక్రీజ్ మనకి అనకాపల్లి జిల్లాలోనే అయింది. ది మేజర్ కాంట్రిబ్యూటర్ మన బాడీలీ ఆఫెన్సెస్, ఈ గ్రీవియస్ హర్ట్ కేసెస్, మర్డర్ కేసెస్ బాగా తగ్గింది కాబట్టి 29% అక్కడ మనకి బాడీలీ ఆఫెన్సెస్లోనే క్రైమ్ తగ్గిపోయింది. క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కూడా అన్ని హెడ్స్ చూసుకుంటే అక్కడ కూడా అవుట్రేజింగ్ మోడెస్టీ ఆఫ్ ఉమెన్, క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్, డౌరీ డెత్ కేసెస్ అన్ని చోట్ల మనకి ఓవరాల్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కూడా రిడక్షన్ చేయడం జరిగింది. టోటల్ 25% అక్కడ రిడక్షన్ అయింది. ఈ 2 హెడ్స్లో మనకి క్రైమ్ కూడా పెరిగింది. ఈ సైబర్ క్రైమ్ చూసుకుంటే 25% పెరిగింది, అండ్ సోషల్ మీడియా అబ్యూసెస్ కేసెస్ చూసుకుంటే 11% అక్కడ ఇంక్రీజ్ అయింది. ఓవరాల్ పర్సంటేజ్ రిడక్షన్ ఇస్ 23%. ఈ హెడ్ వైజ్ మనం చూసుకుంటే క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్లో టోటల్ 25% మనకి క్రైమ్ తగ్గింది, క్రైమ్ రిడక్షన్ అయింది. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్లీ డౌరీ హరాస్మెంట్ కేసెస్ అండ్ అవుట్రేజింగ్ ఆఫ్ మోడెస్టీ కేసెస్, ది 2 మోస్ట్ ఇంపార్టెంట్ హెడ్స్లోనే మనకి క్రైమ్ రేట్ తగ్గిపోయింది. డౌరీ హరాస్మెంట్, విచ్ ఇస్ అన్ ఇండికేటర్ ఆఫ్ మ్యారిటల్ డిస్ప్యూట్స్ అండ్ ఫ్యామిలీ రిలేటెడ్ ఆఫెన్సెస్, ఇందులో 11% రిడక్షన్ మనకి కనిపిస్తూ ఉంది.